Garden Subhalaya Kurandi. బోగన్విలియా చాలా అందమైన పువ్వులు పూస్తాయి చాలా రంగుల్లో చూడండి ఎన్ని రంగులున్నాయో హాయ్ గార్డెన్ శుభాలయకి స్వాగతం అండి. బోగన్విలియా లేదా మనం కాగితం పువ్వులు అని పిలుస్తామే, వాటిలో చాలా రంగులు ఉంటాయండి. గులాబీ, తెలుపు, పసుపు, గుత్తులు లేక గుత్తుల్లో లేత గులాబీ, నిండు గులాబీ, కాషాయం, ఇంకా చాలా రంగులు ఉంటాయి. ఇవి మువ్వల్లాగా వెడిలి వెడలని పువ్వులు. ఇది 2 రంగుల పువ్వు అండి. వీటిలో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. అలాగే ఆకులు కూడా తెలుపు, ఆకుపచ్చ కలిసినవి ఉంటాయి. వీటిని వ్యారిగేటెడ్ అంటారు. వీటిని గోడ పక్కన ఒక వరుసలో పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటాయండి. కానీ వీటిని ఎక్కువ స్థలం ఉన్నవాళ్ళు తప్ప నేల మీద వేయకూడదు. ఎందుకంటే విపరీతంగా పెరిగిపోయి కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మనం కుండీల్లోనే పెంచుకోవాలి. కుండీల్లో అయితే కంట్రోల్డ్గా ఉండి త్వరగా పూలు కూడా పూస్తాయి. వీటి కోసం మేము పెద్ద కుండీలు ప్రత్యేకంగా పోయించాం కూడా. చూడండి బయట నుంచి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మొదట్లో మీకు చూపించినట్లు పుష్పగుచ్చం లాంటి ఈ కుండీని చూడండి. ఫ్లవర్ వాజ్లా ఉంది కదా. చిన్న చిన్న ప్యాకెట్లో పెట్టిన పెన్సిల్ సైజు కొమ్మలు ఇవి. నవంబర్, డిసెంబర్ నెలలో తేలిగ్గా బతుకుతాయి. ఈ ప్యాకెట్లన్నీ పక్కపక్కన ప్లాస్టిక్ టబ్లో పెట్టి మట్టి పోసాము. అన్నీ పూస్తే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వీటిని చాలా సులువుగా పెంచుకోవచ్చండి. తెగుళ్ళు కూడా రావు, మెయింటెనెన్స్ చాలా తక్కువ. అలాగే వీటికి గ్రాఫ్టింగ్ కూడా కట్టి ఒకే మొక్కకి చాలా రకాలు పూయించుకోవచ్చు. అవి కూడా మా వద్ద ఉన్నాయి. దీని గురించి మనం వేరే వీడియోలో వివరిస్తాను. ఇది దాదాపు సంవత్సరం అంతా పూస్తుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో రంగురంగులుగా ఈ బోగన్విలియా పూలు పూయించి మీ గార్డెన్కి అందం తీసుకురావచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, అన్ని రంగులు కలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.